ఢిల్లీ కేంద్రంగా జగన్ ధర్నా చేశారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ పార్టీ శ్రేణులతో దీక్షకు దిగారు. అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని నిరూపించారు. జగన్ దీక్షకు ఇండి కూటమిలోని కాంగ్రెస్ మినహా ఇతర పక్షాలు మద్దతుగా నిలిచాయి. కానీ బీఆర్ఎస్ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కేసీఆర్తో సత్సంబంధాలు కొనసాగించిన జగన్కు ఇప్పుడు మద్దతు ఇవ్వకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. ఢిల్లీలో జగన్ ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు అయిన తరువాత దాడులు దౌర్జన్యాలతో పాలన సాగుతుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన ఏపీలో చంద్రబాబు పాలనపైన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. జగన్ ధర్నాకు ఇండి కూటమిలో కాంగ్రెస్ మినహా కీలకంగా ఉన్న ముఖ్య పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా పాల్గొన్నారు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన రాజకీయ దాడులు సరికాదు అన్నారు. ఎంఐఎం, టీఎంసీ, అన్నాడీఎంకే, జేఎంఎం, ఆప్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో వీసీకే పార్టీ నేతలు జగన్ ఇండి కూటమికి మద్దతు ఇవ్వడానికి సరైన సమయంగా పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో చర్చ కూడా మొదలైంది. ఇన్ని పార్టీలు వచ్చి మద్దతు ప్రకటించినా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. 2019లో ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ సీఎంగా కేసీఆర్తో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన తరువాత ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ పరామర్శించారు. ఏపీలో ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తారని కేటీఆర్ చెబుతూ వచ్చారు. ఫలితాల్లో వైసీపీ ఓటమితో అంత సంక్షేమం చేసిన జగన్ ఓడిపోవడం అర్థం కాలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంత సత్సంబంధాలు కొనసాగిస్తున్న వేళ జగన్ ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడం చర్చకు కారణమవుతోంది. దీంతో దీనిపైన బీఆర్ఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.